సోది కొట్టకుండా సూటిగా చెప్పేస్తాను, స్కిప్ చేయకుండా ఇంట్రో చూసేయండి. నా దగ్గర చాలా మంది వచ్చి మీరు వీడియోస్ చేయట్లేదు అని అడుగుతున్నారు. నేను ప్రతి వారం వీడియోస్ చేస్తూనే ఉన్నాను, కానీ పాత ఛానల్లో కాదు, ఈ కొత్త ఛానల్లో. ఈ కొత్త ఛానల్ నేను సొంతంగా స్టార్ట్ చేసింది. ఛానల్ పేరు పొట్లకాయ. మీ ఫ్రెండ్స్ అందరూ రవి గారు ఎక్కడ ఏమైపోయాడు అని అడిగితే ఈ ఛానల్ చూపించండి, రే రవి గారు కొత్త ఛానల్ ఓపెన్ చేశాడు, ఛానల్ పేరు పొట్లకాయ అని. వాళ్ళ పొట్లకాయ ఛానల్ నేమ్కి ఎలా రియాక్ట్ అయ్యారో నాకు కామెంట్ చేయండి. అలాగే పొట్లకాయ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏం సినిమారా బాబు, థూ. దీనికన్నా ఇంట్లో కూర్చొని కార్తీక దీపం సీరియల్ చూసుకోవడం బెటర్. నేను పర్లేదు, అరగంట లేట్గా వచ్చాను, నువ్వు ముందు నుంచి కూర్చొని చూస్తున్నావు దాన్ని. రే సినిమా ఏమో 2:30 గంటరా. సినిమాకు ముందు ఒక 20 నిమిషాలు, ఇంటర్వెల్ ముందు ఒక 20 నిమిషాలు, మొత్తం 3:30 గంట చిరాకు దొబ్బించాడు రా నాయన. నీకే కాదు, ఎవరికైనా చిరాకు దొబ్బుద్ది. అందుకే మల్టీప్లెక్స్లో టికెట్ బుక్ చేసుకుంటే పావు గంట లేట్గా వెళ్తారు. నాలా కరెక్ట్గా వెళ్ళేవాడు పరిస్థితి ఏంట్రా? మొన్న బెంగళూరులో ఒకటి ఇలానే థియేటర్లో యాడ్స్ ఎక్కువ వేస్తున్నాడని థియేటర్ మీద కేసేసి ₹1,00,000 కాంపన్సేషన్ తీసుకున్నాడు. ఏంది ₹1,00,000? అలా కూడా కేసే ఇచ్చా? నువ్వు డబ్బులు ఇస్తున్నావు, సర్వీస్ నచ్చకపోతే కేసు పెట్టచ్చు. ఇదేదో ఆలోచించాల్సిన విషయమే. చించు చించుతా. రే ఫుల్ ఆకలేస్తుంది, ఏదో ఒకటి చేసి పెట్టరా. ఏదో ఒకటంటే ఏం చేయాలి? త్వరగా అయిపోయి ఫుడ్ ఏదైనా ఉంటే చేసి పెట్టరా చాలు. త్వరగా అంటే స్వాగీ నూడిల్సే చేయాలి. స్వాగీ నూడిల్సా? స్వాగీ నూడిల్స్ అంటే 2 minutesలో అయిపోతుంది కదా. చేసి పెట్టారా, తిని పెడతా. చేసేనా? చేసి. ఎందుకైనా మంచిది, స్టాప్ వాచ్ పెడదాం. 2 minutes స్టార్ట్. ఆ, 2 minutes అయిపోయింది, వెళ్ళి చూద్దాం. ఏరా అయిపోయిందా? ఏంటి రెడీ అయ్యేది? ఇప్పుడే బాయిల్ అవుతుంది. ఇప్పుడు ఉడకడం ఏంట్రా? ఆల్రెడీ 2 minutes అయిపోయింది కదా. 2 minutes అయితే రేయ్, ఈ స్వాగీ నూడిల్స్ 2 minutesలో మ్యాగీ అయిపోతుందని యాడ్ ఇచ్చాడు కదా. అది వాళ్ళు ఇస్తారా, అది వాళ్ళ ప్రమోషను. అయితే నేను హర్ట్ అయ్యాను, అది నా ఎమోషను. హర్ట్ అవ్వడం తప్ప ఏం చేస్తావులే. చేస్తా, ఆ స్వాగీ నూడిల్స్ మీద కేసేస్తా. ఏం మాడుతున్నావురా? జోక్ కదరా, వాళ్ళ మీద నిజంగానే కేసేస్తా. మొన్న బెంగళూరులో ఇలాగే ఒక అతను థియేటర్లో సినిమాకు ముందు 20 నిమిషాలు యాడ్ చేశారని కేసేసాడు. కేసేసి గెలిచాడు కూడా. ఎంతో కాంపన్సేషన్ కూడా పే చేశారు. నేను కూడా వాళ్ళని అస్సలు వదలను, కేసేసి డబ్బులు లాగుతా. పర్ఫ్యూమ్ ఎక్కడ? ఈ వ్యాక్స్ పర్ఫ్యూమ్ కొట్టుకొని బయటికి వెళ్తే అమ్మాయిలంతా నా వెంట పడతారంట కదా, చూస్తా. ఇంకా అమ్మాయిలు వస్తున్నా. ఏంటి అమ్మాయిలు ఎవరు కనపట్లేదు? కుక్కలు వచ్చేయండి. ఓర్ నాయనో, జంపు. కత్రినా కైఫ్ కోసం బయటకు వెళ్తే కత్తరపాపు ఎదురైనట్టు అలా పరిగెడుకు వచ్చావేంద్రా? వ్యాక్స్ పర్ఫ్యూమ్ వాడితే అమ్మాయిలు పడతారనుకున్నా, కానీ కుక్కలు పడ్డాయా? అవునరా, దీని మీద కూడా కేసే. ఎక్కడెక్కడ తిరిగి వచ్చావేందో, వెళ్ళి చేతులు కడుక్కొనరా బెటాల్తో. 99.9% జెమ్స్ క్లియర్ అవుతాయా? చూస్తా. ఆ 99.9% ఎలా పోతుందో నేను కూడా చూస్తా. బెటాలు అయిపోయావు. అరే శివ, అర్జెంటుగా భూతద్దం ఎక్కడుందో చూడు. భూతద్దమా? దేనికిరా? ఆ బెటాల్ హ్యాండ్ వాష్ 99.9% జెమ్స్ చంపుతుందో లేదో అని. ముందు గులకరాయంత ఉండేదిరా, ఇప్పుడు గుండ్రాయంత అయింది. ఏంది నీ పిచ్చి?
నువ్వు ఇలానే అంటా ఉండరా, ఏదో ఒక రోజు అన్ని కేసులు గెలిచి డబ్బులు బాగా వస్తాయి కదా, అప్పుడు రూపాయి అడుగు చెప్తాను నీ పని. సరే అర్జెంటుగా ల్యాబ్కి వెళ్ళి టెస్ట్ చేయించుకోవాలి. దగ్గరలో ల్యాబ్స్ ఎక్కడున్నాయో. చిప్పు దొబ్బింది వీడికి. ఏమైందిరా? చెరుగ్గా నవ్వుతుంటే పళ్ళు నొప్పి వచ్చిందిరా. ఎక్కడి నుంచి వస్తారు? ఏంట్రా అలా చూస్తున్నావు? ఇలా పళ్ళు నొప్పి వచ్చినప్పుడల్లా సమంతను కాజలో గోడలు బద్దలు కొట్టుకొని బయటకు వస్తారు కదా, రాలేదా అని చూస్తున్నా. వాళ్ళెందుకు వస్తారా? వాళ్ళెందుకు వస్తారా? వాళ్ళు టీవీలో చూపించింది అదే కదరా, ఇలా పళ్ళు నొప్పి వచ్చినప్పుడు బద్దలు కొట్టుకొని వస్తారని. అయితే వాళ్ళ మీద కూడా కేసేస్తా. రేయ్, ఈ మధ్య నువ్వు బాగా టూ మచ్ చేస్తున్నావు తెలుసా? వాడెవడో కేసేసాడని చెప్పి నువ్వు వేస్తానంటావా? ఎస్సా. అమ్మా. వేసుకోపోరా. అబ్బా, పళ్ళు డాక్టర్ దగ్గర చూపించుకోవాలి. అమ్మా. మొత్తానికి 3 కంపెనీల మీద కేసేస్తానంటావు. డబ్బులే డబ్బులు. 2 వాటర్మెలన్ జ్యూస్. జ్యూస్ తీసుకొచ్చే. తీసుకొస్తా. ఏంటిది? ఏంది ఇది? ఇంత తక్కువ ఇచ్చావు? क्या समझ में नहीं आ रहा कुछ? హిందీయా? హిందీ నాకు రాదే. కమ్ కమ్ దియా. కమ్ కమ్. भैया जोक मत करो, 1/2 इतना चाहिए था. తుమారా పే కేసేస్తా. अरे कर दो जी, कर दो. అమ్మా, కేసేస్తానా? భయం లేదు ఇటుకి. కేసేస్తారా నీ మీద? అరే పాపం ఆడి మీద కేసేస్తానంటావేంట్రా? నువ్వే చెప్పావు కదరా, కస్టమర్ని డిసప్పాయింట్ చేస్తే కేసే ఇచ్చనే, అందుకే కేసేస్తా. షో స్టార్ట్ చేసింది నేనే కదా, నోటి దోల. తాగు. ఏంది ఇవన్నీ కంపెనీస్ మీద కేసేయాలా అంతేనా? ఎస్. వీళ్ళంతా నిన్ను మోసం చేశారా? నన్ను ఒక్కడనే కాదు, చాలా మందిని మోసం చేశారు. వాళ్ళందరి తరపున నేను ఫైట్ చేద్దాం అనుకుంటున్నా. ఇలాంటి వింత కేసులు నా లైఫ్లో ఎప్పుడు చూడలేదు. సార్, మనం ఖచ్చితంగా గెలుస్తామంటారు కదా? ఖచ్చితంగా గెలుస్తాం, నన్ను నమ్మండి. వాళ్ళు నాకు నష్టపరిహారం ఇస్తారు కదా? ఆ, ఎంతవరకు రావచ్చు? ఒక 20,000 నుంచి ₹1,00,000 దాకా రావచ్చు. ₹1,00,000? కేసుకు 1,00,000 అంటే 4,00,000 దాకా రావచ్చు. సార్, ఇంతకీ మీ ఫీజు ఎంత సార్? అదే మాట్లాడాలి నీతో. ఇప్పుడు ఒక కేసుకి 2,00,000 దాకా ఛార్జ్ చేస్తాం. కేసుకు 2,00,000? ఆ, మరి గెలిచేలాగా వాదించాలి కదా. కేసుకి 2,00,000 ఇస్తే నాకేం మిగులుతుంది నా బొంగు? నీకేం మిగులుతుందా? న్యాయం దొరుకుతుంది. ఆ? నీకు జరిగిన మోసానికి జవాబు దొరికినట్టే. న్యాయమా? న్యాయంతో 4 బఠానీ గింజలు కూడా కొనుక్కోలేము. న్యాయం అంట న్యాయం. ఇలా కేసేస్తే ఉత్తు పుణ్యానికి డబ్బులు వస్తాయని నా ఫ్రెండ్ చెప్పాడు, అందుకే వేసాను. ఇలా బొక్క పడతాయంటే అస్సలు వేసుండును. చా. కోర్టులు కేసులంటే అంత ఆషామాషి అనుకున్నావా? ఆ? న్యాయాన్ని ఇష్టం వచ్చినట్టు వాడుకోబోయావని నీ మీద కూడా కేసు వేయచ్చు తెలుసా? నా మీద కేసేస్తారా? అమ్మో, ఒక్క నిమిషం సార్. ఎడీడు కేసు వేస్తాడంట, కేసు. ఇలాంటి వాళ్ళని ఎంతమంది చూడలేదు. ఇలా మీరు కూడా చాలా వింత కేసులు చూసుంటారు, వినుంటారు. మీరు కూడా ఇలాంటి వింత కేసులు వేయాలనుకుంటే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి, నేను చూస్తాను. మీ ఫ్రెండ్స్లో ఎవరైనా లాయర్లు, బిఏ చదివే వాళ్ళు ఉంటే వాళ్ళందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. కాస్త నవ్వుకోవాలనుకుంటే మీ ఫ్రెండ్స్ అందరికీ, ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ ఈ వీడియో చూపించండి. అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. పొట్లకాయ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. నా వీడియోస్ అన్నీ మీకు వచ్చేస్తాయి.